వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం చూస్తున్నాం సెకండ్ ఎడిషన్ సీఎం కప్ 2025. సో గ్రామ స్థాయి నుంచి మనకి మండల స్థాయి అండ్ డిస్టిక్ కూడా అయిపోయింది. సో లాస్ట్గా మనకి స్టేట్ లెవెల్. సో ఈసారి మనకి బాక్సింగ్ అండ్ నెట్ బాల్ అనేది మహబూబ్ నగర్లో కంటెస్ట్ చేస్తున్నారు. సో మనతో పాటు మహబూబ్ డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఆ బాక్సింగ్ ఇక్కడే జరగాలని చాలా ఫైట్ చేసి ఇక్కడ బాక్సింగ్ కాంపిటీషన్ అనేది ఇక్కడే చేస్తున్నారు. అసలు ఎందుకు ఇక్కడే బాక్సింగ్ టోర్నమెంట్ జరగాలని ఎందుకు అనుకున్నారు మీరు? అసలు అంటే ఇది నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన లీడర్స్ ఒక ప్రోత్సాహంతో ఇక్కడ వచ్చింది. సో దానికోసం ఇక్కడ చేశారు. సో బాక్సింగ్ అనేది ఇక్కడ జరగాలి, ఎందుకంటే యాక్చువల్లీ ఇలాంటి ప్లేసుల్లో జరిగితే కొద్ది ఇంప్రూవ్మెంట్ అనేది పల్లెళ్ళల్లో ఒకటి మనకు నినాదం ఉంది. మనకు పల్లెళ్ళలో నుంచి పట్టణాలకు నుండి అటు అంటే రూరల్ టు గ్లోబల్ ప్రపంచ స్థాయి అనేది ఇటువంటి ఇక్కడ అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా పీసీఎండి కానీ మా యొక్క దగ్గర ఉన్నటువంటి ఆల్ అంటే ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళ ఉద్దేశం కూడా అంతా ఒకటే. ఏంటంటే ఇది అందుకే ఇది ఏం చేశారంటే ఈ సీఎం కప్ కాంపిటీషన్స్ను మనకు అటు పంచాయతీ లెవెల్లో అయింది, అట్లనే మండల్ లెవెల్లో అయింది, క్లస్టర్ లెవెల్లో అయింది, ఆ తర్వాత మళ్ళీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అయింది. ఆ కాన్స్టిట్యున్సీ లెవెల్ల తర్వాత మళ్ళీ మనకు డిస్టిక్ లెవెల్ అయిపోయింది, ఇప్పుడు స్టేట్ లెవెల్ అయింది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇట్లాంటి ఆలోచన ఎవరికి రాదు. అందులో 46 గేమ్స్ అంటే దిస్ ఈజ్ నాట్ ఏ జోక్, అది ఈజీ కాదు, అది చాలా ఇది. ఎందుకంటే 46 గేమ్స్ అంటే ఇది స్పోర్ట్స్ తెలిసిన మేమే ఒకసారి ఎట్లా అవుతుందో ఏంటో అని అనుకున్నాం. సో ఇంకో 3 డేస్లో బ్రహ్మాండంగా ఇది జరుపుకోబోతున్నాం. నిజం చెప్పాలంటే ఇది ఒక వరల్డ్ రికార్డ్ కూడా అని చెప్పొచ్చు. అంటే రింగ్ కూడా చూసుకుంటే మనం అంటే ఎల్బీ స్టేడియంలో రింగ్ కన్నా పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. సో ఇంత బెటర్ రింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలనే ఆలోచన కూడా మీకు వచ్చిన చాలా గ్రేట్ఫుల్ సార్. అంటే ఇప్పుడే మన ఓంకార్ సార్ చెప్పారు, మన నేషనల్ కోచ్, ఇంటర్నేషనల్ కూడా కోచ్, మొన్ననే నికజరీన్ వాళ్ళకు కూడా ఫస్ట్ తీసుకెళ్ళిన కోచ్ సరే. సో ఆయన కూడా చెప్పారు నిన్ననే ఆయన ఈరోజు నైట్ వచ్చారు పూనా, అది నేషనల్ లెవెల్ సెలక్షన్స్కి వెళ్ళారు. ఓల్డ్ లెవెల్ దానికి అక్కడ సెలక్షన్ అవుతుంటే అక్కడ వెళ్ళారు, వాళ్ళ స్టూడెంట్ కోసమని వెళ్ళారు. సో ఆయనే వచ్చి చెప్పాడు, నిన్న చూసాం అక్కడ కూడా లేదు, ఇది మస్ట్ చాలా ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రింగ్ అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా అన్నట్టు. సో ఇప్పటి నుండి మనకు ఇంకా బాక్సింగ్ కూడా మంచిగా అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ వీళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. రోజు వాళ్ళు పిల్లలకు అంటే చాలామంది అసోసియేషన్స్ ఎవరు ఇంట్రెస్ట్ తీసుకొని, కానీ ఇక్కడున్న అసోసియేషన్ మాత్రము పిల్లలకు నేర్పించే దగ్గర నుండి వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి అని వాళ్ళు సొంతంగా కూడా డబ్బులు పెట్టుకొని కూడా చేస్తున్నారు. సో ఇట్లా మా సహాయం ఎంత చేయాలో మేము చేస్తున్నామో అటు వాళ్ళ సహాయంతో కూడా ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నిటికీ నేను మా డిస్టిక్ కలెక్టర్ గారి నుండి, ఇటు ఇక్కడ ఎమ్మెల్యే గారి నుండి, ఇక్కడ మన స్పోర్ట్స్ అడ్వైజర్ అయినటువంటి జితేందర్ రెడ్డి సారు, మా చైర్మన్ అయినటువంటి శివసేనారెడ్డి గారు, అట్లనే మా సోనీ బాలాదేవి మేడం విసిఎండి, ఆమెకు అలాంటి ఆలోచన రావడము అంటే మేమే స్టన్ అయ్యాను. ఏంటబ్బా వాట్ ఈజ్ దిస్, ఇన్ని 46 గేమ్స్, ఒలింపిక్స్, నాన్ ఒలింపిక్ గేమ్స్, రిక్రియేషనల్ గేమ్స్, పారా గేమ్స్, ఇవన్నీ ఏంటి అని ఒకసారి మేము విస్తృతపోయినాం. అంటే ఎలా అవుతాయి ఏంటి అని. సో ఒకదానికి ఒకటి, బట్ గాడ్ గ్రేస్ వల్ల ఇవన్నీ మంచిగా సక్రమంగా అవుతున్నాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అయినాయి అంటే ఇది స్టేట్ లెవెల్ ఈజీగా అయిపోతాయి. సో మనం గతంలో చూసుకుంటే ఛాంపియన్షిప్గా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నిలిచింది. సో ఈసారి కూడా హైదరాబాద్కి ఇచ్చేస్తారా లేకపోతే మీరే కొట్టేస్తారా? యాక్చువల్లీ ఇంకొక 1 ఇయర్లో హైదరాబాద్ వాళ్ళందరినీ కొట్టేస్తారు. ఇక్కడ మహబూబ్ నగర్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. అటువంటివి వస్తే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి షోల్డర్ స్ట్రెంత్ కానీ డేర్నెస్, కరేజ్ చాలా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలలో. సో వీళ్ళు ఒకవేళ దెబ్బ కొట్టారంటే ఆటోమేటిక్ వాళ్ళు ఎవరైనా పడిపోతారు. కానీ దానికోసం సిస్టమేటిక్ ట్రైనింగ్ చేయాలని మేము అందరం అనుకుంటున్నాం. అలా ట్రైనింగ్ చేయించి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ యూత్ అందరు కూడా ఇప్పుడు బాక్సింగ్లో ఎక్కువ మంది వస్తారని నేను కూడా అనుకుంటున్నాను. డెఫినెట్గా, ఎందుకంటే ఇంత మంచి రింగ్ ఉన్నాక వాళ్ళు కూడా ఎందుకు నేను కూడా ఒక బాక్సర్ అవ్వాలని చెప్పని అనుకుంటారు కదా. అంటే మేము కూడా విన్నాం మీరు కూడా బాక్సర్ అని. యాక్చువల్లీ నేను కూడా బాక్సరే. నేను కూడా బాక్సింగ్లో క్యూబావి కూడా వెళ్ళేసి వచ్చాను.
ఒక కోర్స్ చేయడానికి బాక్సింగ్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపారు. సో దానికి కూడా నేను అట్లనే నేను యూనివర్సిటీ ఆల్ ఇండియా యూనివర్సిటీ కూడా మెడలిస్ట్ నేను. సో సో ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇంతవరకు మాది బాక్సింగ్ అన్ని గేమ్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఫైనల్ ఇప్పుడు ఒక బాక్సింగ్ వచ్చింది. సో బాక్సింగ్ కూడా ఇంత మంచిగా చేస్తాను నేను కూడా అనుకోలేదు. సో అందరి సాయంతో ఇక్కడ టాప్ లెవెల్కు అంటే బాక్సింగ్ కూడా చాలా మంచి ఇంటర్నేషనల్ ఎరీనా లాగా అవుతుంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సో మనతో పాటు బాక్సింగ్ సెక్రటరీ కూడా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఈ బాక్సింగ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, మనకి అంటే తెలిసింది వెయిట్ కేటగిరీలో చాలా రౌండ్స్ ఉంటాయి, వాళ్ళందరినీ ఫిల్టర్ చేసేసుకునేసరికి చాలా టైం కూడా పట్టింది. నమస్కారం అండి. నమస్కారం అండి. సో నా పేరు చెప్పండి. బొంబాయి నరసింహ. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీని. ఇక్కడ మహబూబ్నగర్లో నేను 2007కి వెళ్ళి బాక్సింగ్ స్టార్ట్ చేశాను. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కొడంగల్ కాన్స్టెన్సీ నాది. అక్కడికి వెళ్ళి మహబూబ్నగర్లో వచ్చేసి ఇక్కడ నుండి డిగ్రీ కంప్లీట్ చేసుకొని నేను బాంబేలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి నేను మన డిఎస్ఓఐ గారు ఒకటే క్లబ్లో బాంబేలో దైసర్ వెస్ట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈ మహబూబ్నగర్కు దొరకలేదు నాకు అప్పుడు బాక్సింగ్ నేర్చుకోవాలంటే. కాబట్టి మహారాష్ట్ర పోయి నేపాల్, మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళ దగ్గర రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేది. ఇక్కడ వచ్చిన తర్వాత మహబూబ్నగర్లో బాక్సింగ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాం. మన డిఎస్ఓ సత్యవాణి మేడం ఇక్కడ పల్లెటూళ్ళలో బాగుంటారు పిల్లలు మనం ప్రాక్టీస్ చేయించాలంటే. కేజీబీ, నవాపేట్, మరి తాటికొండ, మహబూబ్నగర్ 3 దగ్గర మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం అమ్మాయిలకు. అమ్మాయిలు అప్పుడు రొనాల్డ్ రోజ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక 4 అమ్మాయిలు నేషనల్ వరకు పంపించాం. ఇప్పుడు అప్పటికెళ్ళి ట్రై చేసినాం మేము. రింగ్ కోసం రింగ్ రాలేదు. దాదాపు 14 సంవత్సరాలకి వెళ్ళి ట్రై చేసినాం. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు చేసినాం, రాలేదు. ఇప్పుడు మన గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు ఈ రింగ్ ప్రొవైడ్ చేసి పల్లెటూరు నుండి ప్రపంచ స్థాయికి ఎదగాలంటే ఎట్లా రావాలనో పల్లెటూరుకి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు వచ్చింది కాబట్టి పల్లెటూరులను గుర్తుపట్టి పల్లెటూళ్ళకు ఉండే ఆణిముత్యాలను వెతకాలనే ఉద్దేశంతోనూ ఈ గ్రామస్థాయి క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సీఎం కప్ టోర్నమెంట్ ఎక్కడో పోయేది మా జిల్లా అధికారులు మరియు స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి సార్ గారు, మరి స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి సార్ గారు, మరి షార్ట్ చైర్మన్ శివసేన రెడ్డి అన్న గారు, వీళ్ళందరి సాయం నుండి మా జిల్లాకు ఇచ్చేసిండ్రు. దీంట్లో సీనియర్ బాక్సింగ్ ప్లేయర్స్ కూడా చాలామంది ప్రయత్నం వాళ్ళ ప్రయాసం నుండి ఇక్కడ వచ్చింది. మాకు అప్పటికెళ్ళి రింగ్ లేక ప్రాక్టీస్ చేయలేకపోతుంటే ఆ విధంగానే సిటీకి పోవాలంటే మాకు ఖర్చుతో కూడుకున్న పని. ఫ్రెండ్లీ మ్యాచెస్ అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మన ఓంకార్ యాదవ్ సార్ ఎల్బీ స్టేడియంలో కోచ్ మాకు పర్మిషన్ ఇచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని రావాలి. అట్లా మంత్లీ వన్స్ పోయి మేము ప్రాక్టీస్ చేసేది. ఇప్పుడు మా దగ్గర రింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి మేము ప్రపంచ స్థాయికి మన ముఖ్యమంత్రి గారి కళ నెరవేరుతుంది. పల్లెటూరుని ప్రపంచ స్థాయికి తీసుకుపోతాడు. ఎందుకంటే మహబూబ్నగర్ ఒకప్పుడు పల్లెటూరులో అంటే పాలమూరు జిల్లా లేబర్ జిల్లాగా ఉండేది. లేబర్ అంటే కష్టం చేస్తే కానీ అది అర్థం అయ్యేది కాదు అప్పుడు. ఇప్పుడు అర్థమవుతుంది. ప్రపంచ స్థాయికి పోతే అరే పాలమూరు వాళ్ళు కూడా ప్రపంచ స్థాయిలో ఉండదని. ఆ విధంగా మాకు ఈ విధంగా రింగ్ వచ్చినందుకు ఇంటర్నేషనల్ స్థాయి ఈ రింగ్ ఇది మనకు వచ్చింది. ఇంకా 2 రింగులు అయితే మనం నేషనల్ టోర్నమెంట్స్ ఇక్కడే జరుపుకుంటాం. ఆడాలనుకుంటే మేము నార్త్ ఇండియా పోవాలి. అక్కడ కొన్ని భాషలు రాక అక్కడ పోతే ఖర్చులు తట్టుకోలేక చాలామంది స్టూడెంట్స్ క్రీడాకారులు డెవలప్ అయ్యేది కాదు. ఈరోజు ఇన్ని క్రీడలను పల్లెటూరుని తీసుకుపోవాలనే ఉద్దేశం రావడం, ఆలోచన రావడం మన ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద గొప్ప మాకు ఇచ్చిన అవకాశం ముఖ్యమంత్రి గారు. సో అంటే బాక్సింగ్ కాంపిటీషన్ అంటే నాట్ జోక్. సో అంటే మనకి ఇక్కడ రియల్ ఫైట్స్ కూడా జరుగుతాయి. మీరు ఎట్లాగా వాళ్ళకి విన్నింగ్ ఇస్తారని. సో వీళ్ళన్నిటిని మేనేజ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా? ఒకటి ఎందుకంటే ఇప్పుడు బాక్సింగ్ అనేది మనం కొడితే దెబ్బ తగలేదు, అతను కొడితే కూడా మనకు దెబ్బ తగులుతుంది. ఆ స్థాయిలో మనం ట్రైనింగ్ చేసి ఆత్మస్థైర్యం కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కానీ వాడు రింగులు నిలబడలేడు. ప్రతి ఒక్కరు ఏమంటారు బాక్సింగ్ అంటేనే దెబ్బలు తగులుతాయి అంటే దెబ్బలు ఇద్దరికి తగులుతుంది. ఇద్దరు కాన్ఫిడెన్స్. మాది ఏంటంటే ఒక మొద్దును ఇంటెలిజెంట్ చేయడమే గురువు. ఇంటెలిజెన్స్ 2 ఇంటెలిజెంట్ చేయడము కాన్సెప్ట్ కాదు గురువు. ఇంటెలిజెంట్ 2 ఇంటెలిజెన్స్ ఈజీ. మొద్దును ఇంటెలిజెన్స్ చేయడమే మా గురువుల నా ఆలోచన అది. ఆ విధంగా తీసుకెళ్తాం. పల్లెటూళ్ళకి వెళ్ళి
ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలని మా ముఖ్యమంత్రికి ఏ ఆలోచన ఉందో దానికి అందరం మేమంతా ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ సహాయ సహకారాలు అందిస్తూ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన మీద మేము బాక్సింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈరోజు లాస్ట్ టైం ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్కి? రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే అయిపోయింది, ఆల్రెడీ ఎంట్రీస్ వచ్చేసాయి మాకు. ఈరోజు ఈవినింగ్ ఎంతమంది వస్తారో తెలియదు, ఆల్రెడీ ఆన్లైన్ చేసింది అందరికీ స్టూడెంట్స్. ఈరోజు దాదాపు 200 నుండి 200 to 250 స్టూడెంట్స్ రావచ్చని ఎక్స్పెక్టింగ్ మేము. ఓకే, సో 3 days కంటిన్యూస్గా నడుస్తాయి మ్యాచెస్? అవును నడుస్తాయి మేడం, బాగా తగ్గట్టు అకామిడేషన్ కూడా మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ, షాట్ చైర్మన్ గారు కానీ, జితేంద్ర రెడ్డి సార్ కానీ అవన్నీ పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క గంట 2 గంటలకు ఫోన్ చేసి సీఎం కప్ మనం చేస్తున్నాం అని అందరు కష్టపడి దీన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి రోజు పరిశీలిస్తున్నారు వాళ్ళు. ఎస్, అంటే మనం గతంలో ఛాంపియన్షిప్ మనకి హైదరాబాద్ డిస్టిక్కే వెళ్తుంది, సో ఈసారి వాళ్ళకే ఇచ్చేస్తారా, మనమే కొట్టేస్తామా? అంటే మేడం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నారు అంటే ఎక్విప్మెంట్స్ లేక కొంతవరకు చెప్పలేము. స్పోర్ట్స్ అనేది ఓటమి గెలుపు అనేది 2 ఉంటాయి. మా కాన్ఫిడెన్స్ వచ్చిన ఉద్దేశం ఏంటంటే మహబూబ్ నగర్ కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అని చెప్పని మాకు కూడా సమాచారం వచ్చింది, సో దాన్ని బట్టి అడుగుతున్నాం. కంపల్సరీ తీసుకుంటాం మేము, ఏదైనా ఒక ప్లేస్ కంపల్సరీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది మా ప్లేస్. ఎస్, సో విన్నారు కదా, ఈ మనకి బాక్సింగ్ అండ్ నెట్ బాల్ మనకి మహబూబ్ నగర్లో జరుగుతుంది, స్టేట్ లెవెల్. చూస్తున్నానండి, మరిన్ని అప్డేట్స్ కోసం RBM క్రియేటివ్స్ మీడియా.